తలంపులను నేను మన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థనలను గడపాలని కోరుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో 6-7 వచనాలను చదువుకుందాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడు వగుదువు. ఈ మాటను మనం చదువుకుంటున్నప్పుడు నేను ఈ వారంలో నా అనుభవాన్ని నేను మీతో చెప్తూ ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఒక రకమైన శ్మశాన వైరాగ్యం అన్నట్టు ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉంటే దేవుని ప్రేమను నాకు నేనుగా ఆలోచించుకుంటూ ఎందుకు ఇట్లా మనం ఉండాలి, విశ్వాసులం కదా, దేవుడు మనల్ని ప్రేమించాడు కదా, తన కుమారుని ద్వారా రక్షణ ఇచ్చాడు కదా, ఆయన ప్రేమను ఎక్కడ తక్కువ చేయకుండా చూస్తున్నాడు కదా అని ఆయన ప్రేమ వైపు నా మనసును తిప్పినప్పుడు ఈ వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ వారంలో ప్రార్థనలు పంచుకోవటం కొరకు కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని ప్రోత్సాహకరమైన తలంపులను నేను మీతో పంచుకోవాలనే ఈరోజు నేను మీ మధ్య నిలబడి ఉన్నాను. తండ్రి అనే మాటను మనం చూసాం, కుమారుడు అనే మాటను చూసాం, ఆత్మ దేవుని మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే తల్లిదండ్రులుగా ఉన్న మనం మన పిల్లల విషయంలో వాళ్ళు అడగక ముందే వాళ్ళకు అవసరమైనటువంటి అన్నిటినీ ఏర్పాటు చేసే తల్లిదండ్రులే ఉన్నారు. నేను సహజంగా జరిగే సంగతిని చెప్తున్నాను. ఏదో బాధ్యత లేని తండ్రి గురించో లేకపోతే పట్టింపు లేని తండ్రి గురించో తాగుబోతు తండ్రి గురించో మాట్లాడలేదు. వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో పిల్లల పట్ల ప్రేమ కలిగే ఉంటారు. అలాంటిది దేవుడు మన విషయంలో ఎంత ప్రేమను కనపరిచాడు, మనల్ని రక్షించడం కొరకు ఎంత త్యాగాన్ని చేశాడు, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరియు మీరు కుమారులై ఉన్నందున, కుమారులై ఉంటే గనక ఆయన తండ్రి నాయన అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను మనకి ఇచ్చాడు. ఈ మాట నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను ఆయన కుమారుడు, మనం కుమారులైతే ఆయన చేసే కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కుమారులైనందున మనకి ఆత్మనిచ్చాడు. కుమారులైనందున ఏ ఆత్మనిచ్చాడంటే నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మనిచ్చాడు. మనం ఏం చేస్తున్నాం, ప్రార్థన చేసినప్పుడల్లా తండ్రి అని అంటాం, కానీ తన కుమారుడు తండ్రి విషయంలో తండ్రి నాయన అన్నప్పుడు ఆయన మానసికమైన స్థితి, ఆయన ప్రార్థన, ఆయన యొక్క శరీరపరమైన పరిస్థితి, ఆత్మీయమైన పరిస్థితి ఎలా ఉంది. మనము తండ్రి అనే పిలుస్తున్నాం, కానీ మనం అంత భారం లేకుండా ఉన్నట్లుగా మనం చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు లూకాసు వార్తలో 23లో మనం చూస్తే ఆయన తండ్రి నాయన అని ప్రార్థన చేసే సమయానికి ఆయన మానసికంగా ఎంత వేదనను పొందాడో, ఆత్మీయంగా ఎంత బాధను అనుభవించాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత అక్కడ ఆయన ప్రార్థన ఆ మాటలు అంటూ ఉండగా 44వ వచనంలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. చెమట రక్తముగా కారే అంతటువంటి బాధను, వేదనను, బ్లడ్ నరాలన్నీ పగిలిపోయి రక్తం శరీరంలో నుంచి కారుతున్న సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అప్పుడు ఆ సందర్భంలో ఆయన తండ్రి నాయన అనే మాటను అన్నాడు. మనం కూడా చాలాసార్లు తండ్రి నాయన అని ప్రార్థన చేస్తున్నాం, కానీ శారీరకమైనటువంటి ఆ రకమైన భారంతో మనం ప్రార్థన చేసినట్టుగా, నా మట్టుకు నేను ప్రార్థన చేసినట్టుగా ఆయన తండ్రి అన్నప్పుడు ఎంత భారంతో బాధతో ప్రార్థన చేశాడో, మనం తండ్రి అన్నప్పుడు ఎంత క్యాజువల్గా ప్రార్థన చేస్తున్నామో అని ఆ రెండు తేడాలు అర్థమవుతుంది. పదాలు ఒకటే, కానీ దాని వెనుకున్న భారం, బాధ, శ్రమ, వేదన, ఆ దుఃఖం అంతా మనకి లేనట్లుగా మనం ఆలోచిస్తున్నాం. అలాంటి దుఃఖం ఆయనకు ఉంది కాబట్టే ఆ పరిస్థితిలో మెలకుగా ఉండి భారంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ భారం, ఆ దుఃఖం లేని అదే సందర్భంలో ఉన్న శిష్యులు నిద్రపోతున్నారు. అట్లాగే ఇక్కడ కూడా గలతీ పత్రికలో మనం చూస్తే తండ్రి అన్న సంబంధం అంత లోతుగా అర్థం చేసుకొని ఈ విశ్వాసులు బానిసత్వంలో ఉన్నారు.
వాళ్ళేమో నిద్రమత్తులో ఉన్నారు, వీళ్ళేమో బానిసలై చిన్నపిల్లల వారి వలె, ఇంకా బాలురు వలె, బానిసల వలె బంధింపబడి కట్టబడి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మాటలు మనం 4వ అధ్యాయంలో మొదటి భాగంలో మనం చూస్తాం. 2 పదాలను మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒకటి వారసులు, 2 బానిసలు. వారసులు, బానిసలు. దేవుడు మనలను వారసులుగా చేశాడనే మాటను ఇక్కడే చదువుతున్నాం. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. తండ్రి మనలను ఎంత ప్రేమతో ప్రేమిస్తున్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు కావలసిన అవసరతలన్నీ ఆయనే ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే దానిలో మనం ఆయన నిజమైన కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నామా అనే దాని గురించి ఆలోచించాలి. కానీ మన అవసరాల గురించినటువంటి ఆలోచన మనం ఏమీ ఉండకూడదు. మన ఆలోచనల్లా నేను ఎంత ప్రియమైన కుమారుడిగా ఆయనకున్నాను, నేను ఎంత ప్రియమైన కుమార్తెగా నేను ఆయనకు ఉన్నాను. ఆ 2 మాటలే మనం ఆలోచించుకోవాలి. మనం బుధవారంలో కూడా ఏమేమి అడ్డంగా ఉన్నాయో, ఏమి అభ్యంతరాలుగా ఉన్నావో అవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాటి విషయమై మనం దేవునికి ప్రియులమా లేదా ప్రియమైన వారం కామా అన్న సంగతులే అర్థమవుతూ ఉంటాయి. వాటిలో ఏ అభ్యంతరం లేనప్పుడు మనం ఆటోమేటిక్గా ప్రియమైన కుమార్తెలమే. ప్రియమైన కుమారుడు, కుమార్తె అనే మాటను అర్థం చేసుకోవడం కొరకు ఈ వారంలో 9వ తారీఖున నేను డబ్బుల విషయమే ఆలోచిస్తున్నానని, వాడికి డబ్బులు కట్టాలని ఆలోచిస్తూ ఉంటే ఎన్ఎస్ఎం స్కూల్ నుంచి ఒక పేరెంట్ నాకు ఫోన్ చేశాడు. హ్యాండ్ రైటింగ్ నేర్పించాలండి అంటే, ఆల్రెడీ నేను సమ్మర్లో నేర్పించాను, 15 రోజులకి 3000 ఇస్తానన్నాడు. అలాగ ఇచ్చేశాడు. ఆ డబ్బులు తీసుకుని నేను కాజీపైన వెళ్ళిపోయాను. మరలా వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను వస్తానని చెప్పాను, 9వ తారీఖున వస్తానని చెప్పాను. సహజంగా 15 రోజులు అయిన తర్వాత డబ్బులు ఇవ్వాలి, కానీ నాకు ఆ రోజుకే డబ్బులు అవసరం. మనసులో నేను అనుకుంటూ ఈ రోజు డబ్బులు అడిగితే బాగోదు కదా అని నేను అనుకుంటూ ఉదయాన్నే 6ంటికి లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ హ్యాండ్ రైటింగ్ చెబుతూ ఉంటే, నేను మనసులో ఏమనుకుంటున్నారంటే, ఈయన స్కూళ్ళు తెరిసే టైం కదా, పిల్లలకు అవసరం అవుతాయి కదా, ఏదైనా ఇస్తే బాగుండు అని నేను చెప్పలేదు. మనసులోనే అనుకుంటూ ఆడికి నేను రాస్తున్నాను. నేను హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడల్లా 119వ కీర్తన ఇంగ్లీష్లో అది రాస్తూ ఉంటాను, 4 రూల్లో రాస్తున్నాను. మనసు అయితే అలా ఉంది. ఆయన 3 నిమిషాలు నన్ను చూసి వచ్చి డబ్బులు తెచ్చి ఇచ్చాడు. మొదటి క్లాసు మొదటి 3 నిమిషాలకే. ఆ డబ్బులు అందుకుంటుంటే నా కాళ్ళు చేతులంతా వణికిపోతూ చాలా లోపలంతా గంతులేస్తున్నాను. కానీ ఇంత భయం వేసింది నాకు. దేవుడు మన విషయంలో ఇంత తొందరగా మన అవసరతలను ఎరిగి కావలసినవన్నిటినీ ఏర్పాటు చేస్తున్నాడు. ఒక వారం తర్వాత అడుగుదాం అనుకున్న నన్ను ఆయన మొదటి క్లాస్కే మొదటి 3 నిమిషాలకే తెచ్చి, ఇదిగోండి స్కూల్లో ఓపెన్ చేసే టైం కదా, పిల్లలకు అవసరాలు ఏమైనా ఉంటాయి, మీరు వద్దు కంటిన్యూ చేద్దరు కానీ డబ్బులు మాత్రం తీసేసుకోండి అని ఇచ్చాడు. అట్లాగే దేవుడు మనం నిజమైన కుమారులుగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి మనం కుమారత్వంగా ఉంటే దాని వెనకున్నటువంటి ఆశీర్వాదాలన్నింటినీ ఆటోమేటిక్గా మనకు ఇస్తాడు. ఈ మాటను ఆలోచిస్తూ ఉన్నప్పుడు 4వ అధ్యాయం మొదటిలో వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను. వాస్తవానికి మనం వారసులం, మనం అన్నిటికీ కర్తలమై ఉన్నాం. అన్నిటికీ కర్తలం అంటే దాని అర్థం ఏంటంటే అన్నిటినీ మనమే చేయాలి, అన్నిటినీ మనమే ఏలాలి, అన్నిటినీ మనమే డామినేట్ చేయాలి. అన్నిటికీ కర్త మనమే చేయాల్సిన వారమై ఉన్నాం. కానీ మనం చేసే పరిస్థితిలో లేము. ఎందుకంటే మనం బానిసలుగా ఉన్నాం, కట్టబడి ఉన్నాం. బానిసలుగా ఉన్నవాడు స్వతంత్రుడు కాడు, కట్టబడిన వాడై ఉంటాడు. బయటికేమి తాళ్ళు చైన్లు నాకు కనపడట్లేదు, కానీ నాకు తెలియకుండానే నేను అనేక విధమైన తాళ్ళతో కట్టబడి ఉన్నాను అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. నేను ఏ విషయంలోనూ దేనికి బందీనిగా లేను అని ఒకవేళ మనలో కూర్చున్న వాళ్ళు ఎవరన్నంటే దేవునికి స్తోత్రం. కానీ మనకి తెలియకుండానో తెలిసో కొన్ని బంధకాలు మనల్ని ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయి. సంపూర్ణ స్వతంత్రులమైతే ఇప్పటికింకా కాలేదని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీరు అలా ఉంటే దేవునికి స్తోత్రం, దేవుడు దాన్ని బట్టి మహిమపరచబడతాడు. మనం అన్నిటికీ చేయవలసిన కర్తలమై ఉన్నాం. ప్రతి దానిని మనం చేయొచ్చు. దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. నీవు ఆత్మయుద్ధంలో జయమందు అనే పాట కూడా, అన్నిట్లో మనకు జయమే రావాలి. కానీ బానిసలు అవటం వలన కొన్ని మనం చేయలేని స్థితిలో ఉన్నాం, వారసులుగా ఎదగలేని స్థితిలో ఉన్నాం. మనలను విమోచించటం కొరకు
ముగ్గురు శక్తులు, ముగ్గురు ప్రధానమైన శక్తులు మనలను కాపాడుతూ వచ్చారు. దేవుడు తన అక్కడ చూస్తాం మనం 4వ అధ్యాయంలోనే కాలము సంపూర్ణమైనప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు అంటే రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ పర్సన్. సరైన సమయానికి, సరైన స్థలానికి, సరైన మనిషి ద్వారా దేవుడు తన కృపను మనతో పంపాడు. తన కుమారుని ప్రాణత్యాగం జరిగింది, ఆత్మదేవుని ఒప్పుదల కూడా కలిగింది. ఈ 3 శక్తులు మనలను విమోచించినాయి. అయినా ఆ విమోచనను సంపూర్ణంగా అర్థం చేసుకోక మనకు మనమే కొన్ని త్రాళ్ల చేత బంధింపబడి, ఏడవబడి, మరులుగొల్పబడి ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి దేవుడు మనలను స్వతంత్రులుగా చేసినప్పటికీ వారసుల లెవెల్లోకి ఎదగలేకపోయాం. అయితే మనల్ని పట్టిన ఆ బంధకాలు ఏంటి అని ఆలోచిస్తే, నాకు పట్టిన బంధకాలు వేరుంటాయి, మీకు వ్యక్తిగతంగా పట్టిన బంధకాలు వేరే ఉంటాయి. అయితే నాకేంటో నాకు తెలియాలంటే నాకు నా దేవునికి నేను ఒంటరిగా కూర్చొని ఆలోచించుకున్నప్పుడు ఎందుకు నేను కుమారుడిగా ఉండలేకపోతున్నాను అని ఆలోచిస్తే, తలంపుల విషయంలోనో, క్రియల విషయంలోనో, మాటల విషయంలోనో, నేను చేసే నిర్ణయాల విషయంలోనో ఎక్కడో నా తండ్రికి కోపం కలిగిస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. అలాగే సేమ్ థాట్స్ మీకు ఉండకపోవచ్చు, కానీ మరొక విషయంలో ఎక్కడో చోట బంధింపబడి ఉంటారు. ఈ బంధకాలే తండ్రికి మనకు సంబంధం లేకుండా చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ బంధకాలన్నీ అర్థం చేసుకున్న ఒక ఆత్మ దేవుని సంపూర్ణ విడుదల కొరకై అప్పుడు ఈ మాటలు మనం ఉపయోగించాలి. తండ్రి, నాయన అని ఆయన ఎంత భారంతో ఆ మాటలు పలికాడో, ఈ బంధకాల నుంచి నేను విడిపింపబడాలని కోరుకుంటున్నాను, స్వతంత్రుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది నా సొంత శక్తి వల్ల అవ్వటం లేదు, కానీ నీ 3 శక్తులు నా మీద పనిచేసినప్పుడు ఖచ్చితంగా నేను అలాగ అవుతాను అని. అసలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు ప్రార్థన అడ్డంకిగా అవుతుంది. అడ్డంకి అవుతుందంటే కారణం ఏంటి? మనం ఆయన కుమారులై లేనందువలన. ఎందుకు ప్రార్థన చేయలేకపోతాం? కుమారుడు అయితే ప్రార్థన చేసే ఆత్మను ఆయనే కుమ్మరించాడు. కుమారత్వం పాడైనప్పుడు ఆ ప్రార్థన చేసే ఆత్మ మనలో అది అభ్యంతర పడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం పొందుకోవలసిన దీవెనల గురించి, మనం ఎదురవుతున్న పరిస్థితుల గురించి, వాటి గురించి మదనపడేదానికంటే నేను నా తండ్రితో ఉన్న సంబంధం ఎలా ఉంది అని ఆలోచించినప్పుడు ఏవే సంగతులైతే ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడో ఆ సంగతుల విషయంలో పశ్చాత్తాపడి ఒప్పుకొని ఆయన ఇచ్చిన ఆ శక్తిని మనం ఉపయోగించుకొని, బంధకాలను ఉపయోగించుకొని ఆ భారంతో ఆయన పైన కేక వేస్తే అప్పుడు దీనుల మొర ఆలకిస్తాడని మనం బుధవారం కూడా విన్నాం. దీనత్వం మనలోకి వచ్చి దేవుని కృప మనతోడు వచ్చి మనం కట్టబడి ఉన్న ప్రతి బంధకాన్ని నుంచి విడిపించి స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఇంకో మాట ఆలోచించినప్పుడు ఇక్కడే ఇంకో మాట ఉంది 4వ అధ్యాయంలో, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు. ఈ మాట చాలా ఆశ్చర్యమైన సంగతి. లేకపోతే ఆ సంగతి మనలో నిరీక్షణను, ఓపికను, ఓర్పును మనం ప్రార్థన చేస్తున్న సంగతి ఏంటంటే, నాకు అర్థమైందంటే నేను వారసుడిగా లేను, బానిసగా ఉన్నాను, కట్టబడి ఉన్నాను. అయితే తండ్రి చేత నిర్ణయింపబడిన కాలం నా జీవితానికి రావాలి. అలా అందరికీ రావాలి. ఏ కాలం రావాలి? తండ్రి నా జీవితంలో సంపూర్ణ విమోచన కొరకు ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు. అంతవరకు ఆ నిర్ణయ కాలం వరకు నేను తండ్రి, నాయన అని నా యొక్క ఈ బలహీనతలను ఒప్పుకుంటూ విడిచిపెడుతూ శక్తిని పొందుకుంటానే రావాలి. అందరికీ ఆయన నిర్ణయింపబడిన దినము వచ్చింది. అందరికీ వస్తుంది ఆ నిర్ణయింపబడిన దినం. నిర్ణయింపబడే దినం 3 రకాలు. ఒకటి మన భౌతిక దేహం విమోచింపబడే దినము, తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ సంఘం విమోచింపబడే దినము, దేశం విమోచింపబడే దినం. దీని కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉండి, నేను నీకు వారసుడిగా ఉండవలసిన వాడిని, అన్నిటికీ కర్తగా ఉండవలసిన వాడిని, కానీ కర్తగా ఉండలేకపోగా అవి నన్ను బానిసలుగా చేసి నన్ను డామినేట్ చేసే పరిస్థితిలో నేనున్నాను. కాబట్టి ఈ పరిస్థితి, ఈ రెండిటి ఇరుకు మధ్యలో పడిన నేను విడిపింపబడాలని ఆశగా ఉన్నాను. నీ సన్నిధిలోనికి వచ్చాను. తండ్రి, నాయన అనే మాటను దేవుడు ఉపయోగించినంత భారంతో, ఆశతో, ఆర్ద్రతతో, హృదయ వేదనతో ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు, నేను స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాను, ఈ రెండింటి మధ్య నేను సంతోషంగాను ఉండలేకపోతున్నాను అని ఆలోచించి ఆయన వైపు కన్నులెత్తి చూసినప్పుడు ఆయన
ఆయన కుమారుని శక్తి, దేవుని శక్తి, ఆత్మశక్తి ద్వారా మనలను విడిపింపజేసి సంపూర్ణ కాలం వరకు మనల్ని స్వతంత్రులుగా చేసి ఆయన అన్నిటికీ కర్తలుగా మనల్ని చేస్తాడు. అలాంటి కృపను దేవుడు మనకు ఇవ్వాలని, మన దాసత్వం కింద ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని వాడుకుంటూ సంఘంలోనూ, అలాగే ఆత్మీయమైన జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ సంపూర్ణ శక్తిని అనుభవిస్తూ దేవుని ఆనందాన్ని అనుభవిస్తూ గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను నిన్ను స్వతంత్రుడిగా చేశాను, కానీ నీకు నీవే బానిసత్వం చేత ఉండి కట్టబడి తాళ్ల చేత నీకు కనబడని తాళ్ళు నిన్ను పట్టి ఉన్నాయి. అవి నా సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఉంటే నా శక్తి ఒక్కొక్క దానిని కట్ చేసుకుంటూ వచ్చి నిన్ను స్వతంత్రుడిగా చేసి, దేవుడు తర్వాత ఉండేది దేవుని వారసులే, ఈ మధ్యలో ఇంకెవరో ఉండరు. కానీ ఇప్పుడు దేవుడు తర్వాత వారసులకు మధ్యలో కొన్ని అవిధేయతలు మనకి ఎదురవుతున్నాయి. అవి అడ్డంకులుగా మారిపోయినాయి. ఈ రెండింటిని మనం తీసేసుకున్నప్పుడు దేవుడు ఉంటాడు, దేవుని వారసులే ఉంటారు, మధ్యలో ఇంకేమీ ఉండదు. కానీ ఇప్పుడు అలాగ ఉంటే సంతోషం, అలా లేకపోతే ఈ సమయాలు అందుకే మనకు దేవుడున్నాడు, నేను వారసురాలని, ఈ మధ్యలో వారసురాలని, ఈ మధ్యలో ఉన్న ప్రతి ఆటంకం, ప్రతిబంధకం దేవుని నామంలో తొలగింపబడి నేను స్వతంత్రంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశం కొరకే దేవుడు మనలను తన సన్నిధిలోనికి రప్పింపజేస్తూ పాటల ద్వారా, వాక్యం ద్వారా, సంఘం ద్వారా, సహవాసం ద్వారా మన వారసత్వం లెవెల్లోకి ఎదగాలని కోరుకుంటున్నాడు. ఏ బంధకాలు లేవు అని అనుకుంటే సంతోషం, ఒకవేళ ఉంటే విడిచిపెట్టబడే సమయం, దాని నుంచి స్వతంత్రులయ్యే సమయం. అయితే మనం వేయవలసిన కేక పైన ఆధారపడి ఉంటుంది. క్యాజువల్గా పిలిస్తే క్యాజువల్గానే సమాధానం ఉంటుంది. కానీ ఆ భారంతో, బాధ్యతతో, నేను నిజంగా విడిపింపబడాలనే ఆర్ద్రతతో నా హృదయం సంతోషంగా లేదు, ఏటి చేత అయితే బంధింపబడుతున్నానో అవి ఒక్కొక్కళ్ళకి వ్యక్తిగతంగా అర్థమైనప్పుడు దాని విషయమై విడిపింపబడాలనే ఆశ మనకుండి ఆయన వైపు చేతులెత్తి కన్నులెత్తి ప్రార్థించినప్పుడు, యథార్థంగా ప్రార్థించిన వారిని, మొరపెట్టిన వారిని ఆయన విని స్వతంత్రులుగా చేసి వారసత్వం లెవెల్కి ఎంచుతాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దేవునితో మన రిలేషన్ బాగుంటే దేవుని నుండి రిడెంప్షన్ సరిగా ఉంటుంది. మన రిలేషన్ సరిగా లేకపోతే దేవుని నుంచి రిడెంప్షన్ మనం అనుభవించలేం. కాబట్టి తండ్రికి బైక్ ఉంటే బైకు, కారు ఉంటే కారు, తండ్రిదైతే కుమారుడిది కూడా అవుతుంది. కానీ కుమారుడి చేతికి ఇవ్వలేకపోవటానికి కారణం ఏంటి? వయసు రాక, కంట్రోల్ చేసే పవర్ లేక, తండ్రికి తన మీద నమ్మకం కుదరక. దేవునికి ఏమైతే ఉన్నాయో అవి సమస్తం మనవి, కానీ ఆయన మనకి ఇవ్వకపోవటానికి కారణం ఏంటంటే మనల్ని నమ్మటం లేదు. ఆయన నమ్మనోడికి దేవుడు ఇవ్వలేడు. సో దాసుగా, చైల్డ్గా ఇంకా ఆయన మనల్ని చూస్తుంటే అడిగినవన్నీ ఇవ్వలేడు. ఒకవేళ నీకు ఉద్యోగం అవసరం కానీ నువ్వు దాన్ని మేనేజ్ చేసుకోలేవు, ఇవ్వడు. అట్లా భోజనానికి కొదువు ఉండదు. నాన్న పుట్టినప్పుడు అన్నం పెడతాడు, కానీ అన్నీ ఇవ్వలేడు. ఎందుకంటే నమ్మలేడు కాబట్టి. అలాగే కుమారుడు అంటే ఒక బాధ్యత కలిగిన స్థితిలోనికి ఎదిగిన వ్యక్తి. ఆ స్థానంలోకి మనం వెళ్తే దేవుడు తప్పక మనకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి విన్న వాక్య భాగాన్ని మన మనసులో ఉంచుకొని ప్రార్థన చేద్దాం.